ఈరోజు దేవుని మాట సంఖ్యాకాండము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే గాని గొర్రె మేకలలోని దానినే కాని దహన బలిగా నయనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లుట కనియే స్వేచ్ఛార్పణగా ననియే నియామక కాలమందు అర్పించునదియా అనియే దేనినైనను మీరు అర్పింపగోరినెడల యెహోవాకు 4వ వచనం. యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. ఇంకా ఇలాగా చదువుకుంటూ వెళ్తే ఏ రీతిగా అర్పించాలి, ఏ రీతిగా సిద్ధపరచాలి, అలా మొత్తం వ్రాయబడి ఉన్నది. ఈరోజు మనము సంఖ్యాకాండము 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూద్దాం. దేవుడు మనతో ఈరోజు ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు ఇంపైన సువాసన. ఈ యొక్క మాట ఇంపైన సువాసన. ఇదివరకు ఇంపైన సువాసన కొరకు అంటే ఏంటి? ఆయన మనం అర్పించేది మనం ఏం అర్పిస్తున్నామో దాన్ని సువాసనగా, ఇంపైన సువాసనగా ఆయన తీసుకోవడం జరిగేది. అది అంగీకరించబడేది. ఆయన అర్పణను తీసుకోవడం జరిగేది. ఒక సువాసనను ఆయన తీసుకొని మనం ఏమైతే అడిగామో అవన్నీ నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. మరి అప్పుడు ఇంపైన సువాసన ఏ రీతిగా ఉందంటే, ఇక్కడ చదవం కదా, ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రె మేకలలోని దానినే కాని ఇంపైన సువాసన. అదే రీతిగా దహన బలిగా నన్ను తెచ్చి మ్రొక్కుబడి చెల్లుట గానియే స్వేచ్ఛార్పణగా ననియే నియామక కాలమందు అర్పించునది అనియే దేనినైనను మీరు అర్పింపగోరినెడల యెహోవాకు అర్పణం నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. ఈ యొక్క నైవేద్యంగా దేవుడు ఎవరు ఏది తేవాలనుకుంటుంది, ఎవరు ఏది బలిగా అర్పించాలనుకుంటుంది, అలాగే దహన బలిగా అర్పించాలంటే అది ఏం జరిగేది? ఆ యొక్క దహన బలి అయినా ఒక సువాసన, ఇంపైన సువాసన కలిగినట్లుగా దేవుడికి అంగీకార యోగ్యంగా అర్పించడం ద్వారా ఆయన వారి యొక్క కోరికలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు? ఆనాడు. ఏనాడు? మన పితరులకు ఆయన ఆ రీతిగా చేశాడు. పితరులు అంటే ఎవరు? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి వచ్చాడో ఈ గోవులు కానీ, మేకలు కానీ, ఇంకా పావురాలు, గువ్వలు, ఎద్దులు ఇవేమి అర్పించకుండానే ఆయన మనకు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడు? ఆయనే దహన బలిగా ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు. బలి అయ్యాడు మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన బలి అయ్యాడు. వీటన్నిటి బదులు గోవులు, మేకలు, వీటి ద్వారా ఆ యొక్క సువాసన, ఇంపైన సువాసన కలుగునట్లుగా మన పితరులు ఈ రీతిగా ఏం చేసేవారు? ఎలీషా, ఇంకా చాలామంది భక్తులు, ప్రవక్తలు, సమూయేలు, ఎంతోమంది, దావీదు, ఎంతోమంది అర్పించడం జరిగింది. మోషే ఏమర్పించారు? యెహోషువ, వీళ్ళందరూ ఇలా గోవులు, మేకలు ఇట్లాగా అర్పించడం జరిగేది. అయితే వాటికి బదులుగా మన రక్షణ నిమిత్తము, ఇదివరకు మన రక్షణ కొరకు అవి ఆ యొక్క బలి ఇవ్వడం జరిగేది. అయితే వాటికి బదులుగా దేవుడు బలి అయ్యాడు నీ కోసం, నా కోసం. వాటిని కూడా ఆయన శిక్షించడం ఏమాత్రము
ఆయనకి ఇష్టం లేదు. అంత మాత్రమే కాకుండా ఒకరు ఇవ్వగలరు, ఇంకొకరు ఇవ్వలేరు. ఆ రక్షణార్థం ఆయన ఏం చేశాడు? మన రక్షణ కోసం శ్రేష్టమైన బలి అంటే తండ్రి తన ప్రియమైన కుమారుని బలిగా చేశాడు. మన పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తము ఆయన తన ప్రియకుమారుని లోకాన్ని పంపించి సిలువలో బలి ఇవ్వడం ద్వారా మన పాపాలకు విమోచన, అలాగే పాపాలకు విముక్తి కలిగింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు ఎంతగానో త్యాగం చేశాడు. నిన్ను కష్టపెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఏమివ్వాలి నువ్వు? ఆనాడు మన పితరులు ఇవి ఇచ్చారు. ఏం అర్పించారు దేవునికి అర్పణగా? గోవులు, మేకలు, ఎద్దులు, అలాగా సమస్తం, అలా జంతువుల్లో ఏంటి, పక్షుల్లో ఏంటి, అర్పణగా బలి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏమివ్వాలి? ఇప్పుడు దేవుడు వీటన్నిటి బదులు ఏం చేశాడు? ఆయన బలి అయ్యాడు. మరి ఇప్పుడు ఇంపైన సువాసన కలుగునట్లుగా మనం ఏం చేయాలి? గోవుల్ని అర్పించాలా? మేకలను అర్పించాలా? అవేమీ అవసరం లేదు నా ప్రియమైన సహోదరి, సహోదరుడా. మరి ఏం అర్పించాలి? ప్రార్థన అనే బలి కావాలి. ప్రార్థన అనే ఇంపైన సువాసన కావాలి. మరి దేవుడు బలి అర్పించాడు కాబట్టి మనం ఏం చేయాలి? బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం కట్టి దాని మీద ప్రార్థన అనే బలిపీఠం ద్వారా ఏం చేయాలి? ప్రార్థనలో బలిపీఠం ఎలా కట్టాలి? అదృశ్యమైన కార్యం అది. మనం దేవుని నిత్యము ప్రార్థించుకుంటే ఆ బలిపీఠము మన ఇంట్లో ఉంటుంది. అది మనకు కనబడదు, ఎన్నో కార్యాలు చేస్తుంది. ఆయన మన ఇంట్లో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు. హృదయాన్ని ఆలయంగా చేసుకున్న దేవుడు హృదయంలో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన కుటుంబ సభ్యుల్లో ఉంటాడు, మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ సమస్యలు ఉండవు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాము. ఇంపైన సువాసన ఏం కావాలంటే ప్రార్థన అనే ఇంపైన సువాసన నీకు నాకు అవసరము. ప్రార్థన అనే ఇంపైన సువాసన మనము సువాసన కలుగునట్లుగా మనము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కార్యాలు నెరవేరుస్తాడు. నువ్వేది అడిగినా ఇస్తాడు. ఇవ్వకూడదైతే ఇవ్వడు, కానీ ఇచ్చేవన్నీ ఇస్తాడు. అది నీకు ప్రయోజనకరమైనదైతే ఇస్తాడు, నీకు ప్రయోజనం కాకుండా అనవసరమైనదైతే మాత్రం ఇవ్వడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవునికి మనం ఎంతో రుణస్తులం. ఆ రుణం మనం తీర్చలేము. మనం ఏం చేయాలి? ప్రార్థన అనే ఇంపైన సువాసనను కలిగి నిత్యము ఒక సువాసన దేవునికి వెలులాగిన మనము ప్రార్థించాలి నిత్యము. ఈరోజు చేసాం, రేపు అవసరంలా, రాత్రి చేసాం, పగల అవసరంలా, పగలు చేసాము, మధ్యాహ్నం అవసరంలా, అదేమి లేదు. నీకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నువ్వు ఇంపైన సువాసనను అర్పిస్తే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడంటే నీ ఊర్లో, నీ వీధిలో, నీ ఇంటిలో అసలు నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు. ఏ స్థితిలో ఉంటావు? గొప్ప స్థితిలో. ఆత్మీయ మేలులు కుమ్మరించబడతాయి. అదే రీతిగా శారీరకమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇంపైన సువాసన కలిగినట్లుగా ప్రార్థన అనే బలమైన ప్రార్థనను ప్రభు మాకు నేర్పించండి అయ్యా తండ్రి. నాయన ఆ ప్రార్థన అనే బలిపీఠాన్ని ప్రభు మేము కట్టుకుని లాగిన ప్రభు మాకు శక్తిని ప్రసాదించండి ప్రభు. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ దీవులతో నింపండి ప్రభు. నీ కృపాశ్యామాలు బిడ్డలపై విస్తరింపజేయండి అయ్యా తండ్రి. వారి రాకపోకల్లో తోడుకుండండి ప్రభు. ఎవరైతే వారిని ఇబ్బంది పెడుతున్నారో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మారు మనసు అనుగ్రహించండి ప్రభు. తండ్రి, నీ బిడ్డలైన వారు రాకపోకల్లో తోడుకుండండి ప్రభు. నాయన అన్ని విషయాల్లో కృప చూపండి అయ్యా తండ్రి. యేసయ్యా తండ్రి, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా అందరినీ ప్రభు నీ కనుపాపలో భద్రపరచండి ప్రభు. తండ్రి, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రోజు నుంచి ప్రభు నాయన ఇంపైన సువాసన కలుగునట్లుగా ప్రభు ప్రార్థన అనే
తండ్రి ప్రార్థన అనే సువాసన వెదజల్లులాగిన ప్రభు నాయన మాకు ప్రార్థనను నేర్పండి ప్రభు. నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.